8వ తారీఖు నాడు ఉన్నదట రైలు. నిన్ననే ఫోన్ చేసి మా బాపు చెప్పిండు. ఎక్కడికి అనుకుంటాన్రా? ఇంకా ఎక్కడికి? చార్ధామ్ యాత్రకు. హైదరాబాద్కించి ఢిల్లీకి రైలు, అక్కడి నుంచి బస్సు. ముందే టికెట్లు బుకింగ్ చేసుకున్నారట. నన్ను కూడా వస్తావా అనే పిల్ల అని అడిగిండ్రు గాని ఆఖరి నిమిషంలో అటు ఇటు అయింది. దేనికైనా రాసి పెట్టి ఉండాలి అన్నట్లు బద్రీనాథ్ తలుపులు తెలుసుకున్నాయి. అక్కడికి పోకపోయినా ఇక్కడి నుంచి చూసేద్దాం పాండ్లి. బద్రీనాథుని తొలి దర్శనానికి ముందు ఇగో ఇట్లా బ్యాండ్ మూతలు గట్టిగా మోగినాయి. మూతలే కాదు, భక్తుల ఆటపాటలు కూడా జోరుగా నడిచినాయి. బార్డర్ల గస్తీ కాచే జవానన్నలు కూడా బద్రీనారాయణుని సేవ చేసుకున్నారు. ఆర్మీ బ్యాండ్ వాయించిండ్రు, మొక్కులు మొక్కిండ్రు. ఓ దిక్కు సలి గజగజ వణికిస్తున్నా భక్తులు పోటెత్తిండ్రు. అయ్యగారులు వేద మంత్రాలు చదివి బద్రీనాథుని గుడి తలుపులు తెరిచిండ్రు. నరనారాయణులు ఇక్కడనే తపస్సు చేసిర్రని గట్టిగా నమ్ముతారు. ఇక ఎప్పుడెప్పుడా అన్నట్టు ఎదురు చూస్తున్న వాళ్ళంతా దేవుని దర్శనానికి గుళ్ళకు పరుగులు పెట్టిండ్రు. అన్ని దిక్కుల నుంచి భక్తులు గట్టిగానే పోతున్నారు. అటు కేదార్నాథ్, గంగోత్రి, యమునోత్రి గుళ్ళకు కూడా పబ్లిక్ లైన్లు కట్టిండ్రు. ఇక ఎప్పట్లెక్కనే ఈసారి కూడా చార్ధామ్ యాత్రకు పోయేటోళ్ల కొరకు రైళ్ల శాఖ వాళ్ళు కూడా స్పెషల్ రైళ్లు నడుపుతున్నారట. మొత్తం 12 దినాల యాత్ర సాగుతుందట. పోవాలని అనుకునేటోళ్ళు ముందుగానే ఇంటర్నెట్ లో చూసి బుకింగ్ చేసుకోవచ్చు అంటున్నారు. కాదంటే రైలు స్టేషన్ లో పోయి అడిగితే గిటే చెప్తారట. మరి ఇక 6 నెలలకోసారి తెరుచుకుంటాయి గుళ్ళు. అందులో మస్తు మహిమగల్ల దేవుళ్ళు. అందుకే ఓ రూపాయి ఎక్కువైన మాయే పోయి రావాలి అని బయలుతున్నారట చాలా మంది. అంత చూస్తుంటే ఈసారి ఇంగింత ఎక్కువనే పోయేటట్టున్నారు. అన్నేమో గాని మంచు కొండల నడుమ ఉన్న తీర్థాలు కాబట్టి చలికి పెద్ద ముసుకిలే ఉన్నదట. అందులో ఎప్పుడు వాన కొట్టేది తెలియదు అటు దిక్కు. అందుకే పోయేటోళ్ళు జర అన్ని తీర్లో చూసుకొని పోయినరి.